పొద్దున్నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం ఏంటి తెలుసా? పక్కన ఒకసారి చూడండి. వైసీపీ హయాంలో ఇచ్చిన డిఎస్సీలు అంట 1998 డిఎస్సీ 4059 పోస్టులు, 1998లో ఇచ్చిన డిఎస్సీ వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. 2008 డిఎస్సీ 2193 పోస్టులు అంట, 2018 డిఎస్సీ 6954 పోస్టులు అంట, 2019 స్పెషల్ డిఎస్సీ 6200 పోస్టులు అంట, కేజీబీబీ రెగ్యులర్ పోస్టులు 1200 అంట, 2024 డిఎస్సీ 6100 పోస్టులు అంట. సో మొత్తం 21108 పోస్టులు వైసీపీ హయాంలో భర్తీ చేశారంట. ఈ ప్రచారానికి అసలు ఏమైనా ఉందా? బుద్ధి ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? అబద్ధం కాదా అది? పోనీ ఇది ఏదో వైసీపీలో పిల్లలు ఏదో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారులే జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చాభిమానంతో అనుకున్నా. కానీ వైసీపీ అఫీషియల్ పేజీలో కూడా అదే పెట్టారండి. వైసీపీ అఫీషియల్ పేజీలో కూడా పెట్టారు. ఒక మంత్రి గారు చెప్పారు శాసనమండలిలో, బొత్స సత్యనారాయణ గారు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో మిగిలిపోయిన ఉపాధ్యాయ పోస్టులు తగులేమీ లేవు అంటారా? అధికారం పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తేనేమో ఇన్ని ఉపాధ్యాయ పోస్టులు తగులుంటే వీళ్ళు ఇంకా తక్కువ భర్తీ చేస్తానని ఏడుస్తారా? ఎంత నాలుగు మాట తట్టారండి, ఎంత తప్పది. 2019 ఎన్నికలకు ముందు మెగా డిఎస్సీ హామీ ఇచ్చారు, 2019 నుంచి 24 వరకు భర్తీ చేయలేదు. ఏదో ఎన్నికలకు 2 నెలల ముందు 6100 పోస్టులకు ఇచ్చారు. అది ఎన్నికల స్టంట్ అని చెప్పి కోర్టులు ఒప్పుకోలేదు, ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు. దాంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చారు. దాని మీద ఎలా ఏడవాలో తెలియక ఎలా ఏడుస్తున్నారు. మా నాన్నకి ఏముండదు, మా నాన్న తలుపు కాడు ఉంటే పో బయటకు అంటారు. సరే అన్నా కూడా తుడుచుకొని వచ్చాడో వేరే విషయం అనుకో.